మహిళలు అన్ని రంగాల్లో ముందుండి విజయం సాధించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం గౌతమ్ నగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సునీతారాము యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం గర్వకారణంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ సునీతారాము యాదవ్ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు గౌతమ్ నగర్ లో ఘనంగా నిర్వహించడం సంతోష వ్యక్తమన్నారు. మహిళలు అన్ని రంగాల ముందుండి విజయం సాధించే వరకు పోరాటం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. మగవారికి ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో తీసిపోని విధంగా ముందు వరుసలో ఉండి విజయ దుందుబి మ్రోగించాలని మహిళలకు పిలుపునిచ్చారు. మహిళలు ధైర్యంతో ముందుకెళ్లాలని, దేనికైనా మనోస్థైర్యం ముఖ్యమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మహిళలు ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సునీతారాము యాదవ్, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకైతే కన్నుల పండుగ నాకుంది. ఆడవాళ్ళందరూ కూడా ఇంకా బయటికి వచ్చి ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేషన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క పని కూడా ముందుకు సాగాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన వడి రాజశేఖర్ రెడ్డి అన్న గారు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే మనిషి, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో మమేకమై ఉండాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. చిన్న చిన్న సమస్యల మీద అన్న ఎక్కువ ఇంట్రెస్ట్ అంగన్వాడీలు ఎట్టేసి బాగా సినిమా అవుతుండే అటువంటి కూడా సిచ్యువేషన్లు ఉంటుంటాయి కదా. చెప్పింది అట్లా అట్లా మనం అంటే వాళ్ళంతా సేవ చేస్తారు. ఇవాళ అదే పిల్లల్ని వదిలేసి వాళ్ళు సినిమా పోవాలంటే వాళ్ళకి ఎంత కష్టం ఉండదు. ఒకసారి ఆలోచించండి వాళ్ళు చేసే కష్టం ఏ విధంగా ఉండదో. అదేవిధంగా ఆర్పీలు సమైక్యలో ఉన్న ప్రెసిడెంట్లు కానీ, సెక్రటరీలు కానీ, ట్రెజరర్లు కానీ ఇలా మనకు లోన్ రాకపోతే 3 రూపాయల వెంటి తీసుకోవాలి, 5 రూపాయల వెంటి తీసుకోవాలి. కూరగాయ బండ్లు పెట్టుకుంటే ఆ కూరగాయ బండ్ల పొద్దున 800 ఇస్తే రాత్రి 1000 రూపాయలు వసూలు చేసుకొని పోతారు. అటువంటి వాళ్ళకు బ్యాంకులకు ఇవ్వాలంటే కూడా వాళ్ళ దగ్గర వసూలు చేసి కరెక్ట్ గా బుక్ కీపింగ్ చేసుకుంటూ మనకు లోన్లు వచ్చే విధంగా వాళ్ళు ఏ విధంగా చేస్తారో మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరూ మన సమాజంలో అక్క కానీ దినోత్సవం సందర్భంగా ఇవాళ గౌతమ్ నగర్ లో రాము యాదవ్, మా సునీతక్క పెద్ద ఎత్తున మహిళలకు ఇలా ఈ అంతర్జాతీయ దినోత్సవం, మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకు పెద్ద ఎత్తున చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిండ్రు. ఇన్ని రోజులు కష్టపడి వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకున్నందుకు ఒక కృతజ్ఞతా భావంతో పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని, మళ్ళీ గెలిచి ప్రజలకు సేవ చేయాలని నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ కుటుంబాన్ని పక్కకు పెట్టి ఒక మహిళగా అన్ని కూడా కుటుంబంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా పక్కకు పెట్టి వాళ్ళ అక్క బయటికి వచ్చి మనకు ఇలా ఒక రాజకీయ నాయకురాలిగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అది ఎంతో నిజంగా గొప్ప విషయం. అటువంటి మహిళలకు మనం కూడా చేయూతనిచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తారు. ఆ మహిళల అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుందని పూర్తిగా నమ్ముతాం. కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఈ సందర్భంగా పూర్తి సహకారం ఇస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.